మంచిది. పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ మనల్ని పిలిచిన పిలుపు వెనక ఉన్న ఘనమైన కార్యం ఏంటన్నారు? పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచాడు. మీకు క్లుప్తంగా తక్కువ సమయంలోనే ఈరోజు దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. పరిశుద్ధత అంటే ఏమిటి? పరిశుద్ధత అంటే ఏమిటి? ఎలా ఉంటే పరిశుద్ధత? నంబర్ 1, పరిశుద్ధంగా ఉండాలంటే మొదట పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవది, దేవుని హత్తుకొని ఉండాలి. మూడవది, దేవునికి ప్రతిష్ఠులై ఉండాలి. చాలామంది పాపాన్ని విడిచిపెడతారు, కానీ దేవుని హత్తుకొని ఉండరు, దేవునికి ప్రతిష్ఠులై ఉండరు. మరికొందరైతే దేవుని హత్తుకొని ఉంటారు, పాపాన్ని కూడా విడిచిపెడతారు, కానీ దేవునికి ప్రతిష్ఠులై ఉండరు. ఇంకా చెప్పాలంటే కొందరు ప్రతిష్ఠులై ఉంటారు, కానీ పాపాన్ని విడిచిపెట్టరు, దేవుని హత్తుకొని ఉండరు. ఒక ఉదాహరణ, సంసోను దేవుని కొరకు ప్రతిష్ఠుడు. సంసోను దేవుని కొరకు నియమించబడిన ప్రతిష్ఠత కలిగిన వాడు, కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి హత్తుకొని ఉండట్లేదు. ఈ 3 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు పరిశుద్ధుల గుంపులో ఉన్నట్టు. ఒక్కటి మిస్ అయినా కూడా పరిశుద్ధతలో లేనివారే. మొదట పాపాన్ని విడిచిపెట్టాలి, మరలా ఆ పాపమును చేయకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. రెండవది, దేవుని హత్తుకొని దేవుని వాక్య ప్రకారముగా నడుచుకుంటూ ఉండాలి. మూడవది, ప్రతిష్ఠులై ఉండాలి. ప్రతిష్ఠిత గురించి నిర్గమకాండము 30వ అధ్యాయము 23వ వచనంలో ఒక మంచి మాట మనం చూస్తాం. చూడండి, 26, 27 కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయము. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటిని, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటిని, గంగాళమును, దాని పీఠమును అభిషేకించి అది అతి పరిశుద్ధమైనదిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠించుడి. దేవుడు మోషేతో కొన్ని మాటలు చెబుతూ ఉన్నారు. దేవుని మందిరములో ఉన్న ఉపకరణాలు గంగాళము, బలిపీఠము, దీపస్తంభం అని చెబుతూ, వాటితో పాటు వాటి ఉపకరణాలు కూడా మీరు అభిషేకించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. వేటిని అభిషేకించాలి చెప్పండి? వేటిని అభిషేకించమన్నాడు? దేవుని మందిరములో ఉన్న ఉపకరణాలను. అంటే అవి పాపం చేస్తాయా? నేను అడుగుతున్న మిమ్మల్ని ప్రశ్న. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ పాపం చేస్తుందా? చేస్తుందా చేయదా? చేస్తుందా చేయదా? మీరేం పలకట్ల. మరి దీనికి అభిషేకం ఎందుకు? అంటే దేవుని కొరకు వాడబడేదానికి మాత్రమే పరిశుద్ధత. దేవుని కొరకు వాడబడే దానిని మాత్రమే అతి పరిశుద్ధముగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. దానిని ప్రతిష్ఠత అంటుంది బైబిల్. దేవుని కొరకు మాత్రమే నువ్వు వాడబడితేనే ప్రతిష్ఠుడవు. ప్రైజ్ ది లార్డ్.
పరిశుద్ధత అంటే కేవలము పాపాన్ని విడిచిపెట్టి దేవుని గ్రంథాన్ని చదువుతూ క్రమం తప్పకుండా ఆరాధనలు పాల్పంపులు పొందుటయే కాకుండా దేవుని కొరకు ప్రతిష్ఠులై ఉండాలి. నీ హృదయము దేవునికి ప్రతిష్ఠత కావాలి. నీ కన్నులు దేవునికి ప్రతిష్ఠత కావాలి. నీ ఆలోచనలు దేవుని కొరకు ప్రతిష్ఠత కావాలి. నీ ప్రాణాత్మ శరీరములు దేవుని కొరకు ప్రతిష్ఠత అయినప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా పిలువబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు మీతో చెప్తాను. దైవజనుడు యవనస్తుడైనటువంటి యేషపు గారు బైబిల్లో ఉన్నారు. ఒక స్త్రీ ఆ దైవజనుని పట్టుకుని, ఆ యవనస్తుని పట్టుకొని నాతో పాపం చేయమని బలవంతం చేసేది. ఇప్పుడు ఆ సమయంలో యేసేపు అనే ఆ యవనస్తుడు ఎందుకు పాపం చేయలేకపోయాడు? పోతీఫరు చూస్తే నన్ను జైల్లో వేస్తాడని, లేకపోతే ఫరోకు తెలిస్తే ఫరో నన్ను చిత్రహింసలు పెడతాడని భయపడి పాపం చేయలేదా? లేకపోతే దేవుడు చూస్తాడన్న భయం యోసేపులో కలిగి పాపం చేయలేదా? అది సంగతి. కొందరు పాపం చేస్తారు, పాపం చేయకుండా ఉంటారు. ఏ విషయంలో? సేవకునికి తెలిస్తే అన్న భయం కొందరికి ఉంటుంది. లేకపోతే తల్లిదండ్రులకు తెలిస్తే అన్న భయంతో కొందరు పాపం చేయరు. అది పరిశుద్ధత కాదు. తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా, దైవజనుడు చూసినా చూడకపోయినా, పెద్దలు చూసినా చూడకపోయినా, చూసే దేవుడు ఉన్నాడు అని ఎప్పుడైతే భయపడి నువ్వు పాపం చేయవో అప్పుడు దేవుని కొరకు నువ్వు పరిశుద్ధతలో కలిగి ఉన్నావని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత అంటే కేవలము మనుషులకు భయపడి బ్రతుకుట కాదు. అనుక్షణము నీ ఆలోచనలను ఎరిగినవాడు, నీ హృదయముని ఎరిగినవాడు, నువ్వు కూర్చుండుట లేచుట చూస్తూ ఉన్నవాడు, గమనించుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడని భయపడి ఎప్పుడైతే నువ్వు పాపం చేయకుండా దేవుని హత్తుకొని దేవునికి భయపడతావో అదే పరిశుద్ధుల లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన ఎలా ఉంటది? అపవిత్రమైన వస్తువులను తాకినవాడు అపవిత్రుడు, అపవిత్రమైన వాటిని తిన్నవాడు అపవిత్రుడు, అపవిత్రమైన వాటిని ముట్టినవాడు అపవిత్రుడు, అపవిత్రమైన స్థలాల్లో ఉన్నవాడు అపవిత్రుడు. ఇలాగ పాత నిబంధనలో రాయబడుతుంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసా? క్రీస్తును పోలి ఎవరైతే నడవకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా అపవిత్రులే. అంటే దేవుణ్ణి పోలి, యేసయ్యను పోలి ఏ వ్యక్తి అయితే నడుచుకుంటాడో వాడు పరిశుద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే క్రీస్తు గుణగణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తాం, గమనించుదాం, చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంగతులు చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చూసారా? యేసు ప్రభుల వారికి కొన్ని గుణాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు గురించి పౌలు భక్తుడు ఇలాగ రాస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకము కలిగిన వాడు. ఆమేన్, ఆమేన్. కలంకము లేనివాడు. మనుషులు ఎలాంటి వాళ్ళంటే, మనం ఎన్ని మంచి పనులు చేసినా, నా వైపు చూడండి, ఎన్ని మంచి పనులు చేసినా మనలో మచ్చను మాత్రమే వెతుకుతారు.
ఏం వెతుకుతారు చెప్పండి? మనం ఎన్ని మంచి పనులన్నా చేయనివ్వండి, మనలో ఉన్న పొరపాటును మాత్రమే ఏలెత్తి చూపిస్తారు, కలంకాన్ని చూపిస్తారు. ఇప్పటికి కూడా సర్వ మానవాళి కొరకై యేసు ప్రభుల వారు పరిశుద్ధుడుగా ఈ భూమిదికి కన్యక గర్భమందు ఆయన జన్మించి ఈ భూమిదికి వచ్చాడు అంటే మా కొరకు రాలేదు. ఆయన దేవుడైతే, ఆయన రక్షకుడైతే 3 మేకులు పిక్కోలేకపోయాడా అని మాట్లాడుతున్నారు. ఇంత మంచి జీవితాన్ని, ఇంత మంచి రక్షణను, ఇంత మంచి ఘనమైన కార్యాలు చేసిన దేవునిలో మనుషులు ఏం వెతుకుతున్నారు? కలంకాన్ని వెతుకుతున్నారు. నువ్వు ఎన్నిసార్లు కలంకాన్ని భూతద్దం పెట్టి వెతికినా ఆయనలో మచ్చ కనపడదు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. సర్వలోకం, 3 లోకాలు, ఎన్ని లోకాలన్నా ఉండనివ్వండి, ప్రపంచములు అని రాయబడుతుంది బైబిల్లో. ప్రపంచములు అని రాయబడింది. మనకు కనపడేది ఒక ప్రపంచమే, ఒక ప్రపంచ పటమే కనపడుతుంది. హెబ్రీ పత్రికలో చూద్దాం ఆ మాట. చూడండి, 1వ అధ్యాయం అనుకుంటాను, 1వ వచనంలోనే. ఏమిటి? ఒకటే రెండా? అనేకం. స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రపంచములలో ఎన్ని ప్రపంచాలున్నా ఆ ప్రపంచాలన్నిటికీ కర్త ఆయన. స్తోత్రం. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను, రాజ్యాలను నిర్మించెను. ఆయనలో ఏ ఏ ఏ ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా మచ్చ కనుక్కొనలేవు. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన నిష్కలంకుడు. ఇంకొక మాట రాయబడుతుంది, పౌలు గారు ఎంత ఆత్మతో ఉండి రాశాడు కానీ అక్కడ రాయబడింది, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. పడవ నీళ్ళలోనే ఉంటది. స్తోత్రం. కానీ పడవలోకి నీళ్లు రా. తామర పువ్వు నీళ్ళలోనే ఉంటుంది, బుడదలోనే ఉంటుంది, కానీ దానికి బుడద అంటుకోండి. క్రైస్తవుడు లోకంలో ఉండాలి కానీ లోకంలో క్రైస్తవుడు మునిగిపోకూడదు. చెడ్డవారి మధ్యలో మనం బ్రతికినా పరిశుద్ధులుగా బ్రతకడం అన్నది దేవుడు మన కొరకు పిలిచిన పిలుపు. కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు, దైవజనులు, ఏలి కుమారులను సరి చేసుకోలేకపోయాడుగా అని. వాస్తవమే, ఆ మాట వాస్తవమే. కానీ ఆయన దగ్గరే సమూయేలు పెరిగాడు. ఏలి గారి దగ్గరే సమూయేలు పెరిగాడు. మనము వేటిని చూస్తామో అదే మన మనసు గ్రహిస్తుంది. నా ప్రియమైన సహోదర సహోదరిలారా, ఏలి కుమారులు పాపాన్ని చూశారు, సమూయేలు పరిశుద్ధతను చూశాడు. ఆమేన్. ఏలి కుమారులు పాపపు సంగీతాన్ని విన్నారు, లేకపోతే పాపపు క్రియలు చూశారు, కానీ సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ఆమేన్. ఆయన దగ్గరే పెరిగాడు. ఎప్పటి నుంచి పెరిగాడు? పాలు విడిచిన దినము నుండి సమూయేలు దగ్గరే పెరిగాడు. మరి వారి కుమారులు సమూయేలులాగా ఎందుకు పెరగలేదు అంటే వారి పాపం వైపు మనసు లాగింది. సంఘంలో ఉన్నారు, పరిచర్లో ఉన్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు, దేవుని హత్తుకొని ఉండట్లేదు, దేవుని కొరకు ప్రతిష్ఠుడుగా ఉండట్లేదు. సమూయేలు గురించి చూడండి, ఒక మాట రాయబడుతుంది సమూయేలు గురించి. 1 గ్రంథంలో 1వ అధ్యాయం
ఆ చివరి మాట చదువుదాము. కాబట్టి నేను చేసిన మనవిని కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు స్తోత్రం. అంటే ఇక నుంచి వీడు మా పనులకు ఉపయోగపడడు. నాయన నీళ్ళెత్తుకరా, అంగడి పోయినాపో, బాగా చదువుకో, హోంవర్క్ చేసుకో, మాకు సంబంధం లేదు. వాడు దేవునికి ప్రతిష్ఠుడు. స్తోత్రం. వాడు చేస్తే దేవుని పనే చేయాలి. బ్రతికినా చచ్చినా దేవుని కొరకే చావాలి, లేకపోతే దేవుని కొరకే బ్రతకాలి. దేవునికి వాడు ప్రతిష్ఠుడు. తీర్మానాలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అంటే వాళ్ళ తల్లి ఎలా పెంచాలనుకుంది కొడుకుని? సమాజానికి ఉపయోగపడడానికి కాదు, పేదవాళ్ళకు ఉపయోగపడడానికి కాదు. నీ ధనమును, నీ సిరి సంపదలను పేదవాళ్ళకు పంచిపెట్టాను, ఆయన బాగా సంపాదించాను చెప్పట్లే. ఇలాగ పంచిపెట్టడానికి భూమి మీద కోకోళ్ళు జనాలు ఉన్నారు. మీకు తెలుసో తెలియదో, నేటికి కూడా కొన్ని సంస్థలు మధ్యాహ్నం భోజనాలు క్యారియర్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి. వండుకోలేరని చెప్పేసి తల్లిదండ్రులను చూసుకోవట్లేదని కొన్ని సంస్థలు వాళ్ళని దత్తత తీసుకొని వారి కుటుంబాల్లోనే పెట్టి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తెచ్చిస్తూ ఉన్నారు. కొన్ని సంస్థల గురించి నేను చెప్తున్నా. క్రైస్తవ సంఘాల్లో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. హైదరాబాద్ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. కేవలం క్యారెలు పంచడానికి 8 బస్సులు పెట్టాడు. క్యారెలు పంచడానికి ఉదయం ప్రతి వీధికి ఒక బస్సు, అట్లా బస్సు, ఈ బస్సు, ఆ రూట్కి బస్సు. అలాగే మధ్యాహ్నం భోజనం టైం, రాత్రి భోజనం టైం, అవి ఎప్పుడు కంటిన్యూగా భోజనాలకు మాత్రమే సప్లై అవుతూ ఉంటాయి. ఏదో మనుషులకు ఉపయోగపడదామని నీ జీవితాన్ని నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోకూడదు. బైబిల్లో దేవుడు చెబుతున్నాడు, వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ నుంచి ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి మాత్రమే ఉపయోగపడాలి. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఖాళీగానే ఉంటుంది. ఆడ చెక్క భజనో లేకపోతే ఇంకొక భజన పెట్టారు. అన్న మీ మైకు కొంచెం పని చేయలే, మా మైకు వాడుకొనేస్తాం అంటే ఇప్పుడు ఏమైపోద్ది? ఇది చెప్పండి, ఏమైపోద్ది? అపవిత్రమైపోతుంది. నన్ను అడిగారు, అన్న మీ చర్చిలో మైకులు ఉంటాయి కదా, నాకు వచ్చి తెచ్చివ్వండి. ఎందుకు అంటే, పలానా చోటకి అవి దేవునికి ప్రతిష్ఠ. ఆమేన్. మనం ఎవరికి ప్రతిష్ఠలం? వస్తువులకే ఇంత జాగ్రత్త కలిగినాడు దేవుడు. వాటిని అభిషేకించండి, అవి పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. అవి యెహోవాకు ప్రతిష్టం. ఆయన పోలికలో ఉన్న మన విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఏదో ఒక విశ్వాసిగా బ్రతుకు, ఒక క్రైస్తవుడిగా నువ్వు బ్రతికిపో అని చెప్పట్లేదు. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచెను. ఆమేన్. ఎందుకంటే బైబిల్ చెప్పింది, నేను పరిశుద్ధుడను గనక మీరును. ఆమేన్. మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే మహోన్నతుడైన దేవుని దగ్గర నువ్వు విశ్రమించాలంటే అదే మహిమ నువ్వు కూడా కలిగి ఉండాలి. అదే పవర్ నీ దగ్గర కూడా ఉండాలి. అదే శక్తి నీ దగ్గర కూడా ఉండాలి. లేకపోతే అక్కడ నివసించట్లేదు. ఒక పాపి చనిపోయాడు. నరకానికి వెళ్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. దేవుడు మంచివాడని చెబుతుంటే నేను విన్నాను. దేవుడు గొప్పవాడని చెబుతుంటే విన్నాను.
మంచి దేవుడు నరకానికి పంపిస్తాడా? మంచి దేవుడైతే నరకానికి పంపిస్తాడా అనేసి సనుగుతూ వెళ్తున్నాడట నరకానికి. దేవుడు అన్నాడట, వాని పట్టుకురండి, ఇట్లా వాని పట్టుకురండి. పట్టుకొచ్చారు, పంపించు, పరలోకానికి పంపించు, పరలోకానికి పంపించు. ద్వారం ఓపెన్ చేస్తానే. నేను ఉండలేను ఇక్కడ, నేను ఉండలేను. ఆ వెలుగును చూడలేక, ఆ వెలుగును చూడలేక నేను ఉండలేను. నేను అక్కడికి వెళ్ళిపోతాను, చీకట్లోకి వెళ్ళిపోతాను. పరిశుద్ధ స్థలములో పాపులు నిలవలేరు. ఆమేన్. కీర్తనల గ్రంథం 1వ కీర్తన చూడండి. కీర్తనల పుస్తకంలో 1వ కీర్తన. దుష్టులు అలాగునుండక గాలికి చదురుగొట్టు పొట్టు వలె ఉందరు. దుష్టులను నీతిమంతుల సభలో ఎవరు ఉండలేరు. ఇప్పుడు మనం గంట సేపు అని ఇలా కూర్చుంటాం. అమ్మ నేను 1 గంట సేపు వాక్యం చెప్తాను, అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరాధన చేస్తాను, ఒక అరగంట మళ్ళీ వాక్యం చెప్తానన్నా కూడా కొంచెం అటు ఇటు కదిలినా అలా బయటికి వెళ్ళొచ్చినా మళ్ళీ కూర్చుంటారు. ఓ త్రాగుబోతు, ఓ బిచారి, ఓ పాపంలో ఉన్నవాడు ఒక్క 5 నిమిషాలు కూడా కూర్చోలేడు. మంచి మాటలే కదా విందాం అనిపించదు వాడికి. ఎందుకో తెలుసా? పాపంలో ఉన్నవాడికి ఈ మాటలు ఇవ్వడం, కూర్చోలేరు. మచ్చు విన్నాం ఇలాంటివి అని వెళ్ళిపోతాడు. అవునా కదా? పాపంలో ఉన్నవాడు 10 నిమిషాలు కూడా మందిరంలో కూర్చోలేడు, తెలుసా మీకు? వాక్యాన్ని వెళ్ళాడు. నేను గమనిస్తుంటాను. వాస్తవానికి 1 గంట పైబడుతుంది ఇక్కడ మెసేజ్. 1 గంట పైబడిన కదలకుండా దేవుని వాక్యం వింటారు చూడండి, మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో చింతకుంట్ల వాళ్ళని క్రాస్ చేసేసారు మీరు. వాస్తవం. మిమ్మల్ని మెచ్చుకో తప్పదు. ఇప్పుడు 1 గంట అయినా కూడా కదలకుండా దేవుని వాక్యాన్ని వినే మనసు దేవుడు మీకు ఇచ్చినందుకు నా దేవునికి మహిమ కలుగును గాక. ఆడ 1/2 గంటకే స్టార్ట్ అయి ఉంటుంది కదలటం. ఇక ముగించు వాళ్ళు పొల్లినా దొల్లినా చేయాల్సిన పరిచర్య చేయాలి కాబట్టి చిన్నగా లాక్కుంటే వేస్తా. అక్కడ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీతిమంతుల సభలో ఎవరుండలేరు. రేపు నువ్వు పరలోక పట్టణానికి వెళ్ళాలంటే నువ్వేమై ఉండాలి? పరిశుద్ధుని దగ్గర నిలబడాలంటే నువ్వేమై ఉండాలి? నువ్వు కూడా పరిశుద్ధుడవై ఉండాలి. ఆ మహిమ కలిగిన తేజస్సులో నువ్వు నిలబడాలంటే నువ్వు కూడా అదే మహిమను ధరించుకోవాలి. ఒక సందర్భంలో మోసే గారు దేవుడిని అడిగాడు, అయ్యా నేను నీ రూపాన్ని చూస్తాను. ఒక మాట చెప్తా వినండి. దేవుడా నాకు కనపడని మాత్రం ఎవరు అడగాకండి. దేవా నన్ను కనికరించు ప్రభువా అని అడగండి. స్తోత్రం. కనపడితే చచ్చిపోతావు సుమా, అర్థమైందా? ఆయన వెలుగును చూసినప్పుడు చచ్చిన వాని వలె పడితినన్నాడు యోహాను. అప్పటికే ఆయన ఆత్మవశుడైపోయాడు. ఈయన అపవిత్రంతా బయటపడింది. ఒక భక్తుడిని చూసారు ఎవరైనా? అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నా కన్నులతో నేను చూసి తిని, ఆయనకు పైగా శరాపులు ఉండిరి, వారు మానక సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇవన్నీ చూసిన ఆయన ఏమైపోయాడు చెప్పండి? పరిశుద్ధుడిగా ఉండాలిగా. అయ్యో నేను పాపిని అన్నాడు. అక్కడ ఉండలేకపోయాడు, అక్కడ నిలవలేకపోయాడు, అక్కడ ఆరాధన చేయలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య నేను బ్రతికాను. నేను కూడా అపవిత్రమైన పెదవులు కలిగి బ్రతికాను. ఇప్పుడు నన్ను పరిశుద్ధపరిచేవాడు కావాలి.
శరాపులలో ఒకడు ఎగిరి వచ్చి ఆ బలిపీఠంలో ఉన్న మీద నిప్పు తీసుకొచ్చి పెదవులకు తగిలిస్తే ఇప్పుడు పరిశుద్ధుడవయ్యావు. స్తోత్రం. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఏమిటో తెలుసా? ఓ క్రైస్తవుడిగా బ్రతికిపోమని కాదు, సంఘంలో ఒక విశ్వాసిగా ఉండిపోమని కాదు, లేకపోతే మూలకు వీళ్ళు అనాది నుండి సంఘము పుట్టినప్పటి నుండి క్రైస్తవులని చెప్పుకోవటానికి కాదు ప్రభు మనల్ని పిలుచుకున్నది. పరిశుద్ధులుగా ఉండుటకి ప్రభు మనల్ని పిలిచారు. ఆమేన్. మన గుణగణాలు పరిశుద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గురించి గుణగణాల్లో భక్తుడైన పౌలు గారు రాస్తున్నాడు, పాపులలో చేరక, పాపుల మధ్యలోనే తిరిగాడు ఆయన, దేవునికి స్తోత్రం. పాపులను వెతుకుతూ వెళ్ళాడు ఆయన, దేవునికి స్తోత్రం. అయినా కూడా పాపమును తన జీవితంలోకి రానియకుండా పరిశుద్ధంగా బ్రతికాడు. మనం కూడా చెడ్డవారితో సహవాసం చేస్తే కొన్ని చెడ్డ అలవాట్లు మనకు వస్తాయి. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, ఫోన్ వచ్చింది. హలో ఏం స్వామి? అయ్యా నువ్వు పాస్టర్ నాయన, నువ్వు పాస్టర్, చెప్పు బై అంటాడు. స్తోత్రం. అయ్యా ఇంట్లో ఏమన్నా మాట్లాడుకో, బయటకు వచ్చినప్పుడు 10 మంది నిన్ను సేవకుడు అని చూస్తూ ఉంటారు, ఒకసారి ఆలోచించి మాట్లాడు. అవు కదా, అలా అనకూడదు కదా అంటాడు. స్తోత్రం. అప్పుడప్పుడు మళ్ళీ నేను ఉన్నప్పుడు మాట్లాడనుకో, ఇట్లా అంట. అంటే వాళ్ళతో మాట్లాడి 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 ఏమైపోయి ఉంటుంది చెప్పండి, ఏమైపోయి ఉంటుంది? కొంతమంది సేవకులు ఉంటారు, మీకు కూడా తెలిసి ఉంటారు. ఏమో ఈ మధ్య ప్రార్థనకు రాకుండా ఉన్నావే, తెలుసా మీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మాట పవిత్రమై ఉండాలి. దయగల మాటలు అంటాడు బైబిల్లో. స్తోత్రం. కొంతమంది సైనికులు వచ్చి యేసు ప్రభుల వారి గురించి కొన్ని మాటలు చెప్తారు. ఆయన మాట్లాడినట్టు ఎవ్వడూ ఎన్నడూ మాట్లాడలేదు. స్తోత్రం. అంత పరిశుద్ధంగా మాట్లాడారు. దేవుడు తన అగ్ని మన నాలుకకు తగిలించునుగాక. మళ్ళీ చెబుదాం. ఆయన అగ్ని మన తలంపులకు తగులునుగాక. మన నాలుకకు ఆయన అగ్ని తగులునుగాక. ఆయన మాట్లాడినట్టుగా మనము కూడా మాట్లాడుదుముగాక. చూసారా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ మాటలు చెప్తూ పౌలు గారు తన కుమారుడైన ఆత్మీయ కుమారుడికి కూడా కొన్ని మాట చెప్పాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు, వినాలే, ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిత్యముగాను నీ ఆజ్ఞ గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు నీకు ప్రత్యక్షమయ్యే వరకు నీవు నిష్కలంకంగా బ్రతకాలి. ఆమేన్. నీలో నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, నువ్వు ఎన్ని మంచి మాటలు మాట్లాడినా, నువ్వు ఎంత ఆదరించినా, ఎంత సహాయం చేసినా, నీలో మచ్చను వెదికే మనుషులు ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2:14 వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులునైన దేవుని కుమారులగునట్లు, స్తోత్రం కలుగునగాక. ఏ జనం మధ్య ఉన్నాం మనం? ఏ జనం మధ్య చెప్పండి? మంచి మనుషుల మధ్య ఉన్నామా? నీ స్నేహితు
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ స్నేహితులు మంచివారేనా? చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. ఎలాంటి జనం మధ్య ఉన్నాం మనం? వక్ర జనం, నీ మేలును కీడుగా ఎంచే జనం, నీ సహాయాన్ని అపరాధముగా ఎంచే జనం, నువ్వెన్ని ఉపకారాలు చేసినా అపకారాలు తలపెట్టే జనం. ఇలాంటి జనం మధ్య నువ్వు ఉన్నావు గనక కొంచెం జ్ఞానం కలిగి నిష్కలంకమైన భక్తి చేయమంటాడు దేవుడు. నువ్వు బ్రతికే విషయంలో క్రీస్తు వచ్చే వరకు, ఆయన ప్రత్యక్షత నీకు వచ్చే వరకు కూడా నువ్వు ఎలా ఉండాలంట? నిష్కలంకంగా బ్రతుకు. ఆమేన్. హల్లెలూయా. నీ మీద నిందలేసే వాళ్ళు ఉంటారు, నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉంటారు, నీలో తప్పులు వెదికే వాళ్ళు ఉంటారు. ఈ జనం అలాంటిదే, ఈ ప్రజలు అలాంటి వాళ్ళే. మందిరానికి నడిచిన బుద్ధి మార్చుకోరు, బైబిల్ చదివిన మాట మార్చుకోరు, పద్ధతులు మార్చుకోరు, నడవడిక మార్చుకోరు, నిందలు వేయటం వాళ్ళకి అలవాటు. అర్థమవుతుందా? అలాంటి జనం మధ్య నువ్వు ఉన్నావు గనక కొంచెం జ్ఞానం కలిగి నీ పరిశుద్ధతను కాపాడుకుని ఆయన అంటున్నాడు. వాళ్ళు అన్నారని మేలు చేశావు, అయితే వాళ్ళు కీడు చూపించారు. నువ్వు ఉపకారం చేశావు, వాళ్ళ అపకారం తలిపెట్టారు. పెట్టని ఆమేన్, పెట్టనివ్వండి. వాళ్ళు అన్నారని నోరు జారుద్దు, వాళ్ళు అన్నారని నువ్వు కోపం తెచ్చుకోవద్దు, వాళ్ళు అన్నారని నువ్వు బూతులు మాట్లాడొద్దు. నీ పవిత్రతను కాపాడుకో. వక్ర జనం అది. దేవుడు ముందే చెప్పాడు, ఇలాంటి జనం మధ్య నువ్వు ఉన్నావు, పరిశుద్ధులుగా నువ్వు బ్రతకాలి. స్తోత్రం. ఆ పైన కూడా ఒక మాట ఉంటుంది, పైన 12వ వచనంలో, 12వ వచనం, నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను, అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కాపరి ఉన్నప్పుడు కాపరి ఏం చేస్తాడు? గొర్రెల దగ్గరికి ఏమి రాకుండా కాపాడుతాడు. కాపరి లేని టైంలో గొర్రెలను తప్పుదావ పట్టించడానికి, బలహీనులు చేయటానికి కొన్ని తోడేళ్ళు వస్తుంటాయి. కాపరి లేని సమయంలో, ఆ టైంలో మీరు మరింత భయముతో వణుకుతో మీ పవిత్రతను కాపాడుకోండి. యేసయ్యకు స్తోత్రం. కొంతమంది ఉంటారు, ఆదివారపు భక్తులు ఉంటారు. ఏ భక్తులు చెప్పండి? చెప్పండి, గట్టి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏ వారం? ఈరోజు ఏం వారం? ఈరోజు ఏం వారం? కొంతమంది పండగ భక్తులు కూడా ఉంటారు. ఏ పండగ? శామేనే ఎలా రోజు మనం సరిపోదు. యేసయ్యకు స్తోత్రం. పండగ భక్తులు ఉన్నారు, ఆదివారపు భక్తులు ఉన్నారు కదా, కొందరు పెళ్లి భక్తులు కూడా ఉన్నారు. కేవలం పెళ్ళిళ్ళు చేసుకోవటానికి మాత్రమే మందిరం గుర్తొస్తుంది, సేవకుడు గుర్తొస్తాడు. మీరు మంచోళ్ళే లేండి, దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు, నెలకు ఒక్కరోజు బల్ల ఇస్తారు. కొన్ని సంఘాల్లో నెలలో మొదటి ఆదివారం మాత్రమే బల్ల విరవబడుతుంది. ఆదివారం ఫుల్ అయిపోతారంట, పట్టరంట జనాలు. మరి మిగిలిన వారాలు, ఆ రోజు యేసుప్రభు వచ్చినా కూడా రారు వాళ్ళు. స్తోత్రం. యేసుప్రభు వచ్చినా కూడా అమ్మ రారిమ్మా, నేను వచ్చినారమ్మా. ఆదివారమే మేము వచ్చేది, పండుగ రోజే మేము వచ్చేది. నేను మధ్యలో మన పరిచర్యకు వస్తాను. వాస్తవానికి
నేను ఆ పరిచర్యకు ఈ పరిచర్యకు కంపేర్ చేస్తే నా సంఘస్థులు చాలా మంచి బిడ్డలే అని నాకు ఆలోచించింది. కొన్నిసార్లు వరదలు వచ్చినా కూడా, ఎంతో గాలివాన వచ్చినా కూడా, కరెంట్ లేకపోయినా కూడా మందిరానికి క్రమం తప్పకుండా వచ్చి, మా సేవకుడు అంత దూరం నుండి వచ్చాడు, మేము ఇంత దగ్గరుండి రాలేకపోతే ఎట్లా అన్న ఆలోచనతో కూడా వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని మహిమపరిచిన మీరందరూ ధన్యులే. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. నిన్న శాంతవర్ధంతో మాట్లాడుతూ వచ్చాను, మన పరిచర్యనే ఇట్లనా అన్ని సంఘాలు అంటే మనది 99% చాలా మేలు. 99% మేలు. వాస్తవమే, నేను కూడా చూస్తూ ఉన్నా ఈ మధ్యలో. నా పరిచర్లో నేను చూసుకుంటే మిగతా సంఘాల కంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్య చాలా ఉన్నతమైనదిగా నేను భావిస్తున్నాను. ఆమేన్. ఈ విషయంలో మిమ్మల్ని బట్టి నేను గర్వపడుతున్నా. ప్రభుకి స్తోత్రం. కుంటుపడకుండా ఏ వారమైనా సరే ఉంటే మాత్రం ఇంటి దగ్గర తప్పకుండా వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చొని, ఇదే కదా దేవుడు మీ నుండి ఆశపడుతున్నది. మీ రక్షణ మీరు కాపాడుకోవటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలము కావు. ప్రభు సన్నిధిలో ఆయన మాట వింటే దేవుడు నాకు కవచముగా ఉంటాడు, నా కుటుంబానికి కాపుదలగా ఉంటాడు. ఒక ఆలోచనతో ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నారు. మీ సొంత రక్షణ మీరు కాపాడుకోవాలి, మీ సొంత పవిత్రత మీరు కాపాడుకోవాలి. ఎలాగా? దేవుని మాటల ద్వారా. ఆమేన్. యేసయ్యకు స్తోత్రం. ఎలాంటి జనము మధ్య నువ్వు బ్రతికినా ఎలా బ్రతకాలి చెప్పండి? ఎలా బ్రతకాలి? పరిశుద్ధముగా బ్రతకాలి. ఇప్పుడు సింహము బోన్లో ఉన్నా కూడా ఏమంటారు దాన్ని చెప్పండి? అడవిలో ఉంటే చచ్చిపోయినా, కుక్క చచ్చిపోయింది అంటారా? కుక్క చచ్చిపోయింది అంటారా? ఎవరు అన్నారు? ఆమేన్. పరిశుద్ధులు వాళ్ళు. నువ్వు చచ్చినా, నువ్వు నడిచిన ప్రవర్తన చచ్చిపోతావు, నువ్వు చేసిన పరిచయం చచ్చిపోదు, నువ్వు ఇచ్చిన ఈవి చనిపోదు. అది వృద్ధి అవుతూనే ఉంటుంది, నీకు, నీ సంతతికి, నీ పిల్లలకు, అందరికీ కూడా. అర్థమైందా? నువ్వు కార్చిన కన్నీళ్ళు వ్యర్థం కానే కావు. అప్పుడప్పుడు ప్రభు ప్రేమను బట్టి నేను మీకు చెప్తున్నా, వాస్తవం చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో బాగా రెస్ట్ లేక వాక్యం సిద్ధపడటానికి కూడా టైం ఉండదు. ఆ టైంలో మరి ఎలాగో ప్రభు నిలబెడతాడు, మాట్లాడుతాను. అద్భుతంగా మాట్లాడి ఉంటా, ఆ రోజు అద్భుతంగా మాట్లాడి ఉంటా. నాకు అనిపిస్తుంది ఎలా జరిగింది కార్యం అని. అంటే నా కొరకు ఎవరు కన్నీళ్లు కారుస్తున్నారు. ఆమేన్. అది నా శక్తి కాదు, అది నా బలము కాదు, ఎవరో నా కొరకు భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు నన్ను నిలబెట్టి మాట్లాడించాడు. ఈరోజు నీకు మేలు జరుగుతుందంటే నువ్వు చేసిన పుణ్యకార్యాల ద్వారా నీకు మేలు కలుగుతుంది అనుకోకు. నీ కొరకు కొందరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమేన్. నీ కుటుంబాల కొరకు కంచె వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మన భక్తి మనకు కంచె వేయలేదు. ఈ మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు, నేను, నా సంఘం, నేను, నా పరిచర్య, నేను, నా ఇదిగో కలిగిన సమస్తం ఇలాగా ఉన్నాము అంటే నా కొరకు ఎవరో జ్ఞాపన చేస్తున్నారు. ఎవరైనా చెప్పండి, గట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయన చేయకపోతే ఈరోజు మనకు క్షేమం లేదు. ఎప్పుడో పెట్టెలు రెడీ చేయాలి మనకు. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు గనక మనం కాపాడబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనం పరిశుద్ధంగా బ్రతకటమే చాలా చాలా శ్రేష్టం. పరిశుద్ధత అంటే ఏంటి చెప్పండి? మొదటిది పాపాన్ని విడిచిపెట్టాలి, రెండవది దేవుని హత్తుకొని బ్రతకాలి, మూడవది ప్రతిష్ఠులై ఉండాలి. ఇవన్నీ కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారే దీనికి ముఖ్యమైన ప్రధాన కార్యదర్శి. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యమైన కారకుడు యేసు ప్రభుల వారే. ఇక ఆయనను ఫాలో అయ్యామా మనం కూడా ఏమై ఉంటాం? ఒకటి, పాపాన్ని విడిచిపెట్టిన వారము, రెండవది హత్తుకున్న వారము, మూడవది దేవునికి ప్రతిష్ఠలు. యేసు ప్రభుల వారు ఎలా నిష్కలంకమైన భక్తి చేశారో
మనం కూడా నిష్కలంకమైన భక్తి చేసి పరిశుద్ధులముగా తీర్చబడదుముగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.